హాయ్ దేర్, వెల్కమ్ టు న్యూస్ వ్లాగ్స్ అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈ వ్లాగ్లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం. మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ముందుగా మేమైతే మామిడాకులు, బంతిపూలు తోరణాలు పెట్టేసి ఆ గజాననుడికి స్వాగతం పలుకుతాం. ప్రతి సంవత్సరం మేము వినాయకుడికి నైవేద్యాలుగా అయితే తుమ్మికూర, చింతకాయ పచ్చడి, గోధుమ పిండి తాలికలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ సమర్పిస్తాము. గోధుమ పిండి తాలికలు అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ స్వీట్. ఇక్కడైతే మా అత్తయ్య గారు మా ల్యాప్టాప్స్ అండ్ బుక్స్ పెడుతున్నారు వినాయకుడి దగ్గర. చదువుకునే అప్పుడు అయితే బుక్స్ అండ్ పెన్స్ అలా పెట్టేవాళ్ళము. మేము చేసిన నైవేద్యాలు అన్నీ ఇక్కడ దేవుడికి సమర్పిస్తున్నాము. అండ్ ఈ నైవేద్యాలు అన్నీ మేము అరటాకులోనే పెడతాము. దేవుడిని అలంకరణ అంతా మా వారు చేశారు. అండ్ చాలా రకాల ఆకులు, పూలు, పండ్లు, కంకులు, లడ్డు, ఛత్రం, దండ, సున్నం, జాజుతో ఇంకా అడుగులు కూడా వేసుకున్నాము. సో ఈ విధంగా అయితే ఈ ఇయర్ మా ఫ్యామిలీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాము. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.